భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మంగళవారం ఉదయం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 20-21 వార్డులు హనుమాన్ నగర్, శాంతి నగర్ తదితర వార్డుల్లో జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, సింగరేణి జీఎం రాజేశ్వర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఇతర శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే జీఎస్ఆర్ పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు వారి సమస్యలతో కూడిన దరఖాస్తులను ఎమ్మెల్యేకి ఇవ్వగా వారి సమస్యలను వింటూ కాలనీలో కలియదిరిగారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని, పట్టణ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. కాలనీల్లో ముఖ్యంగా తాగునీటి సమస్యలను పరిష్కరించడంతో పాటు డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో మనం ఈరోజు 20వ వార్డులో మనం ఈరోజు పర్యటించడం జరిగింది. 20 కానీ అదేవిధంగా 19 కానీ 21 కానీ 22 వార్డులు కానీ అదేవిధంగా 3వ వార్డు మొత్తం కూడా ఈ OC2 చుట్టూ ఉన్నాయి. సరే, OC2 కింద ఉన్న వాళ్ళ బాంబుల మూతకు భరించిన ఈ వార్డులలో పురాతనమైనటువంటి గ్రామం ఇది. భూపాలపల్లికి ఒక 400 ఓటర్సు 500 ఓట్లు ఉన్నప్పుడు ఉన్న పాపులేషన్ ఇది. పాత ఊరు. దీనికి కరెంటు లేక, రోడ్డు లేక, డ్రైనేజ్ లేక, బాంబుల మూతతో ఈరోజు దుమ్ము ధూళితో గత 30 సంవత్సరాల నుంచి నానా అవస్థలు పడుతున్నారు. వీళ్ళ బాధ వర్ణాతీతం, ఎంత చెప్పినా తక్కువే. కనుక ఈరోజు మేము సింగరేణి జీఎం గారిని, అడిషనల్ కలెక్టర్ గారిని, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్తో సహా ఈ వార్డులు మనం తిరగడం జరిగింది. నేను ఎంబడే కోరుతున్నా, కరెంటుకు ఎస్టిమేట్ వేసి, రోడ్లకు డ్రైనేజీకు ఎస్టిమేట్ వేసి, వాటర్ సమస్య కొరకు కూడా ఎస్టిమేట్ వేసి, వెంటనే వాళ్లకు ఈ రోడ్లు, డ్రైనేజు, వాటర్ సమస్య, కరెంటు సమస్య తీర్చాలని నేను కోరుతున్నాం. వెంటనే వాళ్ళకు CSR నిధులు, BMFT నిధులు ఉన్నాయి. సింగరేణి జీఎం కూడా నేను లెటర్ ఇస్తా, వారెంబడే CMDకి మాట్లాడేసి ఇవన్నీ కూడా తక్షణమే పరిష్కారం చేయవలసిందిగా నేను కోరుతున్నా. ఈ యొక్క వార్డులలో ఈ యొక్క 3, 20, 21, 22, 2వ వార్డు కూడా, 1వ వార్డు కూడా ఇవన్నీ కూడా OC2 చుట్టే ఉన్నాయి. ఈ పరిసర ప్రాంతాలన్నిటిని కూడా తీసుకోవాలి. వాటితో పాటు ఇంకా 8 వార్డ్స్ ఏదైతే ఉన్నాయో సింగరేణి దత్తత తీసుకుంది. వాటిలో పార్కులు ఉంది 5, 6 వార్డులో. అదేవిధంగా నీకు 16, 17, 29లో ఈ యొక్క సింగరేణి వార్డ్స్ ఇటు మున్సిపల్ అభివృద్ధి చేయడం లేదు, సింగరేణి కూడా అభివృద్ధి చేయడం లేదు. పార్కులలో మొత్తం కూడా ఎక్విప్మెంట్స్ అన్ని పాడైపోయి చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. వీటన్నిటి కొరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఈ విషయాన్ని తీసుకుపోయాను. అతి త్వరలో కొత్తగూడెం డైరెక్టర్ పాతో CMDతో ఒక మీటింగ్ కూడా, కోల్ బెల్ట్ ఎమ్మెల్యేస్తోని రామగుండం, భూపాలపల్లితో సమావేశం కూడా ఈ వారంలో ఉంది. ఈ సమస్యలన్నీ కూడా తీసుకుపోతాం, పరిష్కరిస్తాం. తక్షణమే మీరు ఎస్టిమేట్స్ తయారు చేసి సంబంధించినటువంటి అధికారులకు, సింగరేణి CMDకి కానీ, కొత్తగూడెం పాక్ కానీ మీరు సింగరేణి GM గారు, కమిషనర్ గారు జాయింట్ కోఆర్డినేషన్తో ఆ యొక్క ప్రతిపాదనలు పంపించి తక్షణమే పనులు ప్రారంభించే కొరకు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. భూపాలపల్లి మంజునగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొత్తపల్లి గోరి మండలం బాలేపల్లి గ్రామానికి చెందిన మొత్తం 10 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఎమ్మెల్యే మంజూరు పత్రాలను అందజేశారు.